ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, ఎక్కడ పోయింది నీ వాషింగ్టన్, ఎక్కడ పోయింది నీ ఇస్తాంబుల్, ఎక్కడ పోయింది నీ సింగపూర్? నా జూబ్లీస్ ఎలకుండా డ్రైనేజ్ తో రోడ్లు లేకుండా ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. మిస్టర్ కేసీఆర్, దమ్ము ధైర్యం ఉంటే మా యొక్క బోడబండకు వచ్చి 2 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పోగాలి. కేసీఆర్ ని సవాల్ చేస్తా ఉన్నాను, 2 కిలోమీటర్లు పాదయాత్ర చేయి. మీ ఇంటర్నేషనల్ సిటీ ఏందో, మీ సింగపూర్ ఏందో, హైదరాబాద్ డెవలప్మెంట్ ఏందో అర్థం. హైటెక్ సిటీలో రోడ్ వేసి రోడ్ల మీద రంగురంగుల కలర్లు పూసి ఇది ఇంటర్నేషనల్ సిటీ అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ కాదు, హైదరాబాద్ అంటే బోడబండ, హైదరాబాద్ అంటే ఎర్రగడ్డ, హైదరాబాద్ అంటే సనత్ నగర్, హైదరాబాద్ అంటే అమీర్పేట, హైదరాబాద్ అంటే రేవంత్ నగర్, హైదరాబాద్ అంటే షేక్పేట, హైదరాబాద్ అంటే అంబర్పేట, హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ, హైదరాబాద్ అంటే మలక్పేట. ఒక హైటెక్ సిటీతో హైదరాబాద్ కాదు. మిస్టర్ కేసీఆర్, మీరు జూబ్లీస్ లో ఈ రకంగా ప్రజలను కాల్చికట్టిని మీరు అధికారం ఉన్నప్పుడు, మీరు ఇక్కడ గెలిచినప్పుడు రౌడీజంతో గూడాయిజంతో మజ్లిస్ పార్టీని పెంచి పోషించి ఇక్కడ జూబ్లీస్ ప్రజల గొంతు విరిగి పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు ఈ 2 పార్టీలను బుద్ధి చెప్పాల్సిందిగా, ఈ 2 పార్టీలకు సరైనటువంటి జవాబు చెప్పాల్సిందిగా, ఈ 2 పార్టీలకు తెలంగాణ గడ్డ మీద పాతనేయాల్సిందిగా ఈ సందర్భంగా పనిచేస్తూ, మరి నాకు పూర్తి విశ్వాసం ఉంది. 2 అభ్యర్థులు, కాంగ్రెస్ అభ్యర్థి మజ్లిస్ పార్టీ అభ్యర్థి, ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బీఆర్ఎస్ అభ్యర్థి ఆమెకు ఏమీ తెలియదు, ఆమె గురించి కూడా మాట్లాడుకోవడం చాలా మంచిది. ఈరోజు ఉత్తమమైనటువంటి అభ్యర్థి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థి, పిలిస్తే పలికేటువంటి అభ్యర్థి, కన్వెన్షన్మైనటువంటి అభ్యర్థి, ప్రజల నోట్లో నాలుకగా ఉన్నటువంటి అభ్యర్థి మన లంకాల దీపక్ను గెలిపించాల్సిందిగా నేను ప్రజలను కోరుతాను. నేను పూర్తి విశ్వాసం ఇస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు, ప్రజల కోసం తిరుగుతాడు, పార్టీ కోసం తిరుగుతాడు, ప్రజల కష్టాలలో ఉంటాడు. అలాంటి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతాను. ఈరోజు మనం చూస్తున్నాం, రానున్న రోజుల్లో ఏదో రకంగా ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏకమయ్యేటువంటి పార్టీలు. ఈ 2 పార్టీలు కలిసేటువంటి పార్టీలే. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటాడు బీజేపీ గురించి. అయ్యా ఏమంటే కొత్తగా ఏదో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చరిత్ర నీకు తెలియదు. మీ కాంగ్రెస్ పార్టీలో కాలంలో నువ్వు అనేది లేవు. కాంగ్రెస్ ఇదే కేసీఆర్ కాంగ్రెస్ మంత్రివర్గంలో ఢిల్లీలో మంత్రిగా కొనసాగాడు. నువ్వు మాకు చెప్పని చెప్తావా? మీ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి, మీ మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్ గారి మంత్రివర్గంలో ఇదే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇదే హరీష్ రావు ఇక్కడ హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. మీ పార్టీ గుర్తులు పెట్టుకుంటారు. వీరిద్దరు కూడా తోడుదరగను. ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో తెలియదు. ఈరోజు జూబ్లీస్ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉంటాడో మనకు తెలియదు. హైదరాబాద్ లో అనేక మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో తెలియదు, ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. ఎమ్మెల్యేలు ఎక్కడ గెలిచారో, ఎంపీగా ఏ పార్టీలో పోటీ చేస్తున్నారో హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అర్థం కాదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కట్టగట్టుకుని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఏ రకంగా కాంగ్రెస్ వాళ్ళు కనీసం రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ లో చేరి మంత్రులైనటువంటి చరిత్ర, చీకటి చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద పార్టీ ఫిరాయింపుల చరిత్ర ఈ 2 పార్టీలు. ఈ రోజు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరారో మనకి. మిస్టర్ కేటీఆర్, మిస్టర్ కేసీఆర్, మీ పార్టీ చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు కాంగ్రెస్ లో చేరారు కదా, ఏ మొక్క పెట్టుకుని ఈరోజు ప్రజలు ఉంటారు. అందుకే బీఆర్ఎస్ కోటేసినా కాంగ్రెస్ కేసినా అది నువ్వు వేస్తాను. బీఆర్ఎస్ కేస్తే కాంగ్రెస్ కేసినట్టే, కాంగ్రెస్ కేస్తే బీఆర్ఎస్ కేసినట్టే. ఈ 2 పార్టీలకు వేస్తే దారుసాల ఎంఐఎం పార్టీ, ఓవైసీ పార్టీ, మజ్లిస్ పార్టీకి వస్తుంది.